లూలు మాల్ అనేది ఏదో పెద్ద ప్రాజెక్టులా సీఎం చంద్రబాబు హడావిడి చేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. లూలుకి కోట్ల విలువైన భూమిని అడ్డగోలుగా కట్టబెట్టారని ఆయన అన్నారు. లూలు మాల్స్లో కేవలం షాప్లే ఉంటాయని, షాపింగ్ మాల్లో అందులో లక్షల్లో జీతం ఇచ్చే ఉద్యోగులు ఉండరని అన్నారు. ఎకరా 99 పైసలకు కంపెనీలకు ఇవ్వడం దారుణమని, విశాఖలో లూలుకి ఇచ్చిన భూమి ధర ఎకరా 150 కోట్లుందని సీదిరి చెప్పారు. లూలు కంపెనీకి చంద్రబాబుకి సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. అలాంటి లూలు మాల్కి వైజాగ్ నడిబొడ్డున 13 ఎకరాలు లీజ్కి ఇచ్చారు. 99 సంవత్సరాలకి ఎకరాకేమో సంవత్సరానికేమో 99 పైసలు అట. చూసారా, ఎకరాకి సంవత్సరానికి 99 పైసలు అట. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకుంటుందా? ఇంతకంటే అవినీతి ఇష్యూ ఇంకొకటి ఉంటుందా? నాకు తెలిసి ఉండదు కదా. అసలు ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ల్యాండ్ ఏదైతే హార్బర్ పార్క్లో ప్రభుత్వం లీజ్ కోసమని చెప్పి మంజూరు చేసిందో 13.5 ఎకరాలు, అక్కడ ఎకరా మామూలుగా బహిరంగ మార్కెట్లో కొంటే 150 కోట్లు ఉంటుంది ఎకరా. అంటే అంత వాల్యుయబుల్ ఏరియా, ఇట్స్ ద మోస్ట్ ప్రైమ్ ఏరియా ఇన్ విశాఖపట్నం. 150 కోట్లు ఉంటుంది. అంటే ఈ 13.5 ఎకరాలు మనం లెక్కలు వేసుకుంటే సుమారుగా 2000 కోట్లు పైబడి ల్యాండ్ బ్యాంక్ కాస్ట్.